రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆయన ద్వారా నుంచే డైరెక్ట్ లేఅవుట్ మీదకి వెళ్ళి మేము ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఈ ఆబ్లిషన్ దేనికి వచ్చింది? ఇప్పుడు ఆబ్లిషన్ అంటే ఇక్కడ మాకు ఈ ఫ్లాట్ నా ఫ్లాట్కి సంబంధించి కొన్ని ఇక్కడ ఫ్లాట్లకు సంబంధించి ఫ్లాట్ మొత్తం ఫ్లాట్లు దున్నేసి ఎవరు వ్యక్తులు మాకు తెలియదు. ఈ గ్రామస్తులేనా లేకపోతే కేటీఆర్ సీని గారికి వాళ్ళకు మధ్యలో ఆర్థిక ఈ వెంచర్కి సంబంధించిన ల్యాండ్ ఎవరైతే కేటీఆర్ ఈ వెంచర్ ఓనర్కి ఎవరైతే అమ్మినరో వాళ్ళకి సంబంధించిన వన్ ఆఫ్ ద పర్సన్ ఈ పని చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాకపోతే పర్సన్ ఎవరనేది మాకు తెలియదు. అందువరకు కొత్త పాస్బుక్ లేవండి, వాళ్ళ పేరు మీద ఎటువంటి పాస్బుక్ లేవు. ఆల్రెడీ రికార్డులో మొత్తం చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయినాక ఇట్లా వాళ్ళు ఇప్పుడు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళకు ఎవరైతే ల్యాండ్ అమ్మినరో ఎవరైతే వెంచర్ చేసినా వాళ్ళకున్న మనీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం వల్ల ఇది జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. మేము అందువరకే కేటీఆర్ సీన్ కానీ ఎవరైతే వెంచర్ చేశారో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఈ సమస్య ఏదైతే ఉందో త్వరగా పరిష్కరించి ఈ సమస్య నుంచి మమ్మల్ని బయట పెట్టండి. లేదంటే మేమైతే ఏదైతే మా పిల్లల కోసం రూపాయి కష్టపడి తీసుకొని ఈ ఫ్లాట్లు తీసుకున్నామో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న ఫ్లాట్. దయచేసి మీరు మా ప్రాబ్లం అర్థం చేసుకొని మీరు సమస్యను త్వరగా పరిష్కరించాలని మేము కోరుతున్నాను. ఈ వెంచర్ అయితే ఎవరైతే చేశారో ఈ పర్సన్ ఈ వెంచర్ని మనకు ఇంప్లిమెంట్ చేసి మనకు మార్కెటింగ్ చేసి అందరితో అమ్మించాడు. ఇది 2007-8లో రిజిస్ట్రేషన్ అయింది. మేము కొన్నది రీసెంట్గా 2022లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దీనికి సంబంధించి ఫ్యూచర్ ఇక్కడ నియర్ బై హైవేకి ఉందని చెప్పేసి మంచిగా ఉందని మధ్యవర్తులు ఎవరైతే మార్కెటింగ్ టీం ఎవరైతే చెప్పడం వల్ల మేము కొనడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయిందంటే ప్రీవియస్గా గత 6 నుంచి 8 నెలల మధ్య నుంచి ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆపేశారు. దేనికోసం అని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిస్తే ఇది ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే అది ఎప్పటి నుంచో ఇది వెంచర్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఇవన్నీ ఎల్ఆర్ఎస్ మేము ఆల్రెడీ కట్టి ఉన్నాము. ఇలాంటి ఎల్ఆర్ఎస్ కట్టిన టైంలో కూడా మీరు అబ్జెక్షన్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పేసి మేము యాజ్ పర్ లీగల్గా అన్ని రికార్డ్స్ ముందలు పెట్టి మాట్లాడాము. వాళ్ళు ఆర్డీఓ గారికి వెళ్ళమన్నారు, మీ కలెక్టర్ గారికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు పాజిటివ్గా మాకు చెప్పారు. దాని మీద తదుపరి రెవెన్యూ సంబంధించిన వాళ్ళు వచ్చి సర్వే చేసి మీకు తగు న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని విషయంలో ఎలాంటి ప్రాబ్లం జరిగినా మేము దగ్గర ఈ లేఅవుట్లో 787 వరకు 150 గజాల ప్లాట్స్ చేసి అమ్మడం జరిగింది. మేము అందరము గ్యాదర్ అయి ఉన్నాము. దీనికి సంబంధించిన తదుపరి కార్యక్రమం కూడా మేము ఈ సైట్లో ఎవరి సైట్లో వాళ్ళు ఆకుపై పొజిషన్లోనే ఉన్నాము. బట్ కొన్ని ఈ వెంచర్కి కేటీఆర్ సీనుకు ప్లస్ వెంచర్ ఇంతకుముందుకు ఈ ల్యాండ్ అమ్మిన వాళ్లకు ఆ లావాదేవీల ప్రాబ్లం వలన వాళ్ళు కొంచెం సేద్యం చేయడం జరుగుతుంది. అది వాళ్ళు కూడా క్లియర్ చేసిస్తాని గత ప్రీవియస్ సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాడు. బట్ దానికి ఇప్పటిదాకా క్లియర్ చేసిన దాఖలాలు లేవు. దీని తదుపరి లీగల్గా ఏ రకమైన కార్యక్రమం చేయాలనుకున్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. వీలైతే ఈ వెంచర్లో 787 మంది ఎవరైతే గ్యాదర్ అయితే మేము బౌండరీ వేసి దీన్ని మా ఆక్యుపేషన్లో పెట్టుకోవాలనే ఉద్దేశంలో కూడా ఉన్నాము. థ్యాంక్ యూ. చెప్పినప్పుడు ఇది విషయము ఏమంటే మేము 2008 में लिए हम लोग 2010 में रजिस्ट्री हुआ. ये पूरा मिला के 700 प्लाट सही है. अब क्या हो गया, जब से हम पूरे काबिज है, अब रेट बढ़ रहा बोल के हम भी काबिज बढ़ रहे, हर वीक आ रहे देख रहे जा रहे. अब एक थोड़े दिन से थोड़े कड़ियाँ निकाल के लोग कब्जा हम सता रहे, ज़रा ये आजू बाजू वाले लोग सता रहे. ये थोड़े बोल रहे कि हमारा KTR सिर्फ क्या बोल रहे कि आज करा रहा हूँ कल करा रहा हूँ, उनको थोड़े पैसे देना. ये लोग बोल रहे थोड़े पैसे देना है 2-4 लाख रुपये. इन्हें भी बोला 2-4 लाख रुपये देना है. वो पैसे दिया नहीं मालूम, लेकिन थोड़ा डिस्टर्ब कर रहे हैं हमारे को यहाँ पे. पोजीशन तो हमारा है, अभी 1-2-3 साल से ऐसा कर रहे हैं हमारे को. अब हम सब मिलके अब क्या हो गया बोले तो अब रेट बढ़ गया. इधर रेट बढ़ने की वजह से लोग आजू बाजू वाले परेशान कर रहे हैं. तो हम लोग पूरे होशियार हो के आके हम ये सोच रहे हैं कि एक बड़ा कंपाउंड वाल बनाएंगे, एक सराउंडिंग एरिया पूरा घेर के पूरा यहाँ पे एक जैसा फार्म हाउस की तरफ में एक छोटे एक रूम के जैसे एक वीकेंड में हम क्यों महिमनगर में रहते हैं, हम वीकेंड में आके यहाँ बैठने करने के वास्ते क्या है कि हमने हमारे बच्चों के यहाँ से बोल के प्लाट लिए ये. अब ये आप क्या हो रहा बोले तो अब दूसरा ये लोग तो सता रहे थे चल गया, लेकिन अब गवर्नमेंट ये बोल रही है कि भाई हमारी ये सीलिंग लैंड में है ये बोल के रजिस्ट्रेशन रुका है. किस वजह से रुका है क्या है बोल के हमारे इंसाफ चाहिए बोल के हम ये काम कर रहे हैं. आज लोग यहाँ पे तकरीबन 500 आदमी जमा हुए आज यहाँ पे, इसलिए बात कर रहे हैं हम लोग. बस हम गवर्नमेंट से यही चाह रहे हैं कि हमारे इंसाफ चाहिए. ओके, शुक्रिया. कल के दिन मेरे 4 बच्चे हैं, मेरे हस्बैंड नहीं है और मैं घरों में काम करती हूँ.
तो मैं बच्चों के लिए कुछ तो काम आता बोल के मैं ये प्लाट खरीदी थी। अब ये प्लाट में 4 बार में पत्थर आके गाड़ के गई, 4 बार से पत्थर साफ कर दे रहे, खेत डाल दिए। अभी बोला तो फिर मैं परसों भी आके पत्थर गाड़ के गई थी, निकाल दिए मेरे पत्थर। और मेरे को क्या है, इंसाफ होना है, ज़रा आप लोग मेहरबानी करके मेरे पे इंसाफ कीजिए। और मैं पैसों की सख्त ज़रूरत है, इंदिरा मैं इल्लू बना रहा हूँ, मैं मेरे को पैसों की सख्त ज़रूरत है। యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది ప్రాబ్లం ఏముందంటే 220/B 220/C అనే సర్వే నెంబరులో ప్లాట్లు చేసారు. ఈ వెంచర్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ బ్యాక్ చేసారు. ఇప్పుడు ఏం జరిగిందంటే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పొజిషన్లోనే ఉన్నాము. కానీ కొందరు వ్యక్తులు అంటే అది ఎందుకు చేపిస్తున్నారో ఏం చేపిస్తున్నారో తెలియదు మాకు. ఎందుకంటే ప్రతిసారి మేము వచ్చి రాళ్ళు పాతుకోవడం జరుగుతుంది, వాళ్ళు రాళ్ళు పీకడం జరుగుతుంది. కనీసం పొజిషన్కి వచ్చి ఇల్లు కట్టుకునేది లేదు. కనీసం అసలు చిన్నగా వచ్చి మా రాళ్ళు మళ్ళీ వాతుకురాలంటే కూడా భయం అవుతుంది. ఎట్లా అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో మేము ఒక్కరికి వచ్చినాం అనుకోండి ఈ ప్లాటు, వాళ్ళు ఏంది ఇక్కడ వచ్చారు మీరు అని చెప్పి కొందరు వ్యక్తులు ఇక్కడ రానియకుండా సేద్యం చేసుకుంటూ, అందులోనూ మరి ఇప్పటిదాకా కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, 2 times ఇచ్చాము. వాళ్ళు కూడా సివిల్ మ్యాటర్ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంచెం తీసుకున్నారు. కానీ సరే సివిల్ మ్యాటర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి దీని మీద మేము ముందుకు వెళ్ళడానికి అందరం సమావేశమైనాము. మా పరిస్థితి అని కాదు, అందరి పరిస్థితి కూడా ఇదే ఉంది. కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని కలిసికట్టుగా ముందుకు వచ్చినాము. ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఈ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు తదుపరి తర్వాత మేము ఈ ప్లాట్ను అమ్ముకుందామని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఈ సబ్ రిజిస్టర్ గారు కూడా అక్కడ ఉండి ఈ 220 సర్వే నెంబర్ కూడా మేము ఇక్కడ కూడా మేము చేయట్లేదు అని చెప్పారు. చెప్తే సార్ ఎందుకు అంటే మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించింది ఓపెన్ చేయమని చెప్పండి అని చెప్పి సరే అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ కూడా ఏం చెప్పారంటే మీకు తెలియదేమో 1 year నుంచి ఇది గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ మీకు తెలియదు కాబట్టి తెలుసుకోండి అంటే, లేదు సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని సీలింగ్ ల్యాండ్ అని మీరు చెప్తున్నారు కదా, సీలింగ్ ల్యాండ్ అని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని నేను అడిగాను. సార్ ఏమన్నారంటే లేదండి మీరు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మీరు మీ పిటిషన్ మీరు వేయండి, అప్పుడు ఒకవేళ మీ వర్షన్ మీది కరెక్ట్ అయితే మీది లేదా మాదైతే అది అని అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కాదని మాకు అర్థమయ్యి మేము ఇప్పుడు వెంచర్లో అందరం ఆల్రెడీ పొజిషన్లో ఉంటున్నాం, ఇప్పటిదాకా ఉన్న పొజిషన్లోనే ఉంటున్నాం, ప్రజెంట్ కూడా పొజిషన్లోనే ఉన్నాం. కాబట్టి ఇది అందరూ ఈ వెంచర్ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు ఏమేమి అనేది మీకు ఆల్రెడీ మిత్రులు అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే చిన్న పిల్లలు అంటే చిన్నగా ఉన్న పిల్లలు వాళ్ళందరూ కలిసి తల్లిదండ్రులు ప్లాట్ తీసుకున్నారు. ఇప్పుడు ప్లాట్ అమ్మడానికి లేదు, ఇల్లు కట్టుకోవడానికి లేదు, కనీసం ఏం చేసుకోవడానికి లేదు. మేము ఎల్ఆర్ఎస్లు గవర్నమెంట్కు ఏదైనా సరే ఇప్పటిదాకా కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నాం. కనీసం ఈ విషయమై పై అధికారులు దీనిపైన స్పందించి చర్య తీసుకుంటే మా ప్లాట్లు మాకు ఇప్పిస్తే మా పొజిషన్ మాకు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ జరిగే సమస్యను వెరిఫై చేసి మాకు పరిష్కరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో 220 సర్వే నంబర్లో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ 30 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పేరుతో వెంచర్ నిర్మాణం జరిగింది. వెంచర్ ఇక్కడ నిర్మించారు. అందులో దాదాపు 2008వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ అనుమతి ఎందుకు ఇచ్చింది? ఇక్కడ ప్రభుత్వ భూమి కాదు, ఇది ఇక్కడ నిర్మాణంలో చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది మనకు. ఎవరు? గ్రామ పంచాయతీ. అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ సర్వే చేసిన వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పట్టా భూమే కాబట్టి ఇది మనకు రిజిస్ట్రేషన్లో అనుమతులు ఇచ్చారు. వాళ్ళు సెక్రటరీ ఇచ్చారు, సర్పంచ్ గారు వాళ్ళిద్దరి సంతకాలు ఉన్నాయి వీటిపైన. ఇంకో విషయం ఏంటంటే 2020 నుంచి మనకు 2008 నుంచి సబ్ రిజిస్టర్ గారు ప్రభుత్వ అధికారి, అతను కూడా ప్రభుత్వ అధికారే. అతను ఏం చేసిండో దాదాపు 20 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు జరుపుతూనే ఉన్నాడు. ప్రభుత్వానికి ఆదాయం వస్తూనే ఉంది. 20 సంవత్సరాల నుంచి వచ్చింది. మరి 20 సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళకి తెలియదా? రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండ్రు వాళ్ళు? సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు? వాళ్ళకి ప్రభుత్వ భూమి అని తెలిసి ఎందుకు చేశారు మరి? ఇంకోటి మొన్న ఎల్ఆర్ఎస్ గురించి ప్రభుత్వము
ముగ్గురు అంటే ఎల్ఆర్ఎస్లో ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు ఏం చేసింది, ఇక్కడ ఏమీ హైదరాబాద్ పని లేదని ఓకే ఇది మంచి లేఅవుటే అన్నట్లు ఓకే చేసిండ్రు. ఇరిగేషన్ అధికారులు ఇది ప్రభుత్వ భూమి కాదని ఓకే చేసినట్టు కదా వాళ్ళు. రెండోది రెవెన్యూ అధికారి ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళే ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది అని వాళ్ళు కూడా చూసి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రభుత్వ భూమి కాదని ఎల్ఆర్ఎస్కి ఓకే చెప్పారు. చివరిగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి కాదని దానికి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ఎల్ఆర్ఎస్ మొత్తం డబ్బులు కట్టుకున్నది ప్రభుత్వము, మరి ప్రభుత్వ భూమి కాదనే కదా కట్టుకున్నది. మరియు ఎందుకు ఆపినట్టండి రిజిస్ట్రేషన్లు? ఎంతమంది బాధితులు ఉన్నారు? వీళ్ళు బాధితులు చిన్న ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది, ఆ ఆవిడ చిన్న ఇండ్లలో పనులు చేసుకొని చిన్న డబ్బులు కుదువ పెట్టుకొని తీసుకున్నది. వాళ్ళు డబ్బులు జమ చేసుకొని తీసుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు ఆపడం జరిగింది? 20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మరి అధికారులు? 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి అయినప్పుడు ఎందుకు ఆపలేదు 20 సంవత్సరాలు? ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు ఏం చేశారు? మున్సిపల్ అధికారులు ఏం చేశారు? మరి ఎందుకు ఇచ్చారు ఈ పర్మిషన్? ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇది ఎందుకు ఆపారు? వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలి. మన కలెక్టర్ గారు, ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు అందరూ వీళ్ళు వారి యొక్క జోక్యం చేసుకొని త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలి అనేది నా యొక్క మనవి. దాని గురించి ప్రభుత్వం అడుగులు వేయాలి. हमारे इंसाफ होना